పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 26వ తేదీన ముగియబోతున్న మున్సిపాలిటీల టర్మ్. కొత్తగా 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ల ఏర్పాటు, డివిజన్లు, ఓటర్ల లిస్టు పైన అధికారుల కసరత్తు, శివారు పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలతో పాటే లేదంటే కొద్ది రోజుల గ్యాప్తోనే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీతో మున్సిపాలిటీల టర్మ్ కూడా ముగియబోతున్నది. సంక్రాంతి పండుగ తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసి ఈ నెల చివరి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారంలోగా 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కులగణన వివరాలు ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్కు చేరడంతో త్వరలోనే సర్కార్కు రిపోర్ట్ రాబోతున్నది. దాని ప్రకారంగా బీసీ రిజర్వేషన్లపైన సర్కార్ ప్రకటన చేయగానే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. పంచాయతీల పదవీకాలం గత ఏడాది ఫిబ్రవరితోనే ముగిసింది. బీసీ రిజర్వేషన్లపైన నిర్ణయం పెండింగ్లో ఉండడం వల్లే ఎన్నికలు ఆలస్యమవుతూ వచ్చాయి. మున్సిపల్ ఎన్నికలకు ఆ సమస్య లేకపోవడంతో పంచాయతీ ఎన్నికలతో పాటే నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నదట. నేడో రేపో గెజిట్. రాష్ట్రంలో ఇప్పటికే 141 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటీవల కొత్తగా 12 మున్సిపాలిటీలు, మహబూబ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిపైన నేడో రేపో గెజిట్ విడుదలవుతుంది. అతి త్వరలో పంచాయతీ ఎలక్షన్స్తో పాట లేకపోతే 10-20 రోజుల గ్యాప్లో మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా నిర్వహిస్తారట.